హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక మంచి టాపిక్ తీసుకొచ్చానండి. అదేంటంటే ఎగ్జామ్ ఫియర్ అండి. ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సీబీఎస్ఈ పిల్లలకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. స్టేట్ సిలబస్ పిల్లలకైతే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ అనగానే పిల్లల కన్నా కూడా పేరెంట్స్ చాలా ఎక్కువగా అంటే భయపడిపోతున్నారండి. పేరెంట్స్ భయపడడం వల్ల పిల్లలకేమంటే కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుందండి. మీరు పేరెంట్స్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ భయపడకుండా వాళ్ళని ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి? ఎగ్జామ్‌కి ముందు వాళ్ళకి షెడ్యూల్ ఎలా రెడీ చేయాలి? వాళ్ళు ఏ టైంలో ఎంత సిలబస్ ఎలా కంప్లీట్ చేయగలరు? అనేది మీరే ఒక స్కెడ్యూల్ రెడీ చేసేసేయండి. పిల్లలకి ఎప్పుడూ చదువుకోవడమే కాదండి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకోవడానికి కూడా అట్‌లీస్ట్ 1 హవర్ అయినా వాళ్ళని కాసేపు బయట ఆడుకోవడానికి వదిలేయండి. వాళ్ళకిష్టం వచ్చిన ఆట ఆడనివ్వండి. అంతేగాని ఇంట్లో కూర్చోపెట్టి ఫోన్స్ ఇచ్చేయడము ఇలా చేయకండి. వాళ్ళు ఆడుకోనియండి. చదువు ఒక్కటే కాదు వాళ్ళకి ముఖ్యం. ఆటలు కూడా ఉండాలి. ఈ ఏజ్‌లో కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారండి? మనం ఈ ఏజ్‌లో ఏమన్నా వెళ్లి బయట ఆడుకుంటున్నామా? ఆడుకోలేం గదండీ! సో, వాళ్ళని ఆడనివ్వండి. ఎంత బాగా ఆడితే అంత హెల్త్‌కి మంచిదండి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంట్లోనే కూర్చొని ఫోన్స్, టీవీస్ చూడడము దీనివల్లే వాళ్ళకి చిన్న ఏజ్‌లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. చాలా మందికి చూస్తున్నాం. హార్ట్ అటాక్స్ ఒస్తున్నాయి. ప్లస్ ఒబెసిటీ వచ్చేస్తోంది పిల్లలకి. ఇప్పుడు ఎలాగూ మొత్తము నేచురల్ ఫుడ్ అయితే కాదు మనం పెట్టేది. మొత్తం ఆర్టిఫిషియల్ అండ్ కెమికల్స్‌తోనే పెడుతున్నాం. సో, వాళ్ళని కాసేపైనా ఒంటికి స్వెట్ వచ్చేలాగా ఆడుకోనివ్వండి. అలాగే లెట్స్ కమ్ టు ద పాయింట్ ఎగ్జామ్ ఫియర్. ఈ ఎగ్జామ్ ఫియర్‌కి మీరు ఫస్టే ఎగ్జామ్ ఫియర్ రాకుండా చూసుకోండి. ప్లస్ ఒక స్కెడ్యూల్‌ని మీరే ప్రిపేర్ చేసి ఇంకొకటి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా పక్కన పిల్లలతో కంపేర్ చేస్తారండి. వాళ్ళు చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, వీళ్ళు చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, వాళ్ళు దీంట్లో ఫస్ట్ ఉన్నారు, మీరు ఏం చదివినా కూడా ఫస్ట్ రారు. ఇలా పిల్లల్ని చాలా డిస్కరేజ్ చేస్తారు. దీనివల్ల పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. ఇలా స్ట్రెస్ పిల్లలకి ఎప్పుడూ కలిగించకండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. అంటే వాళ్ళకి తగిన టాలెంట్స్ వాళ్ళకుంటాయండి. అంటే ఒకరిలో స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు స్పోర్ట్స్‌లో ముందుకెళ్ళొచ్చు. ఇంకొకరిలో చదువే ముందుండొచ్చు. అందరికీ ఒకటే ఉండదండి. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. పిల్లల్ని మంచి హెల్తీ డైట్ ఇవ్వండి. ఈ ఎగ్జామ్స్ టైంలో ఏ హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి. అంటే మంచి హెల్త్ పెట్టండి. బయట నుంచి తెచ్చినవి ఏవి ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఇవ్వకండి. ఈ పానీపూరీలని, ఐస్ క్రీమ్స్ అని ఇవేమీ పెట్టకండి. టైంలో బాగా చదివిచ్చేసి పిల్లల్ని త్వరగా పడుకోబెట్టేసేయండి. మార్నింగ్ కావాలంటే 6కి లేదా 5కి కూడా లేసే పిల్లలున్నారండి. అలా మార్నింగ్ లేపి చదివిపిచ్చండి. ఎందుకంటే మార్నింగ్ చదివితే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఇవేమీ ఉండవండి. మార్నింగ్ కాన్సంట్రేషన్ లెవెల్స్ చాలా బావుంటాయండి. సో, మార్నింగ్ చదివితే చాలా గుర్తుంటుంది. ఏది మర్చిపోరు. ఇలా స్కెడ్యూల్ ప్రిపేర్ చేసి చదువుకున్న పిల్లల్లో ఏమంటే కాన్ఫిడెన్స్ చాలా బావుంటుందండి. అలాగే వీళ్ళు ఎక్కువ యాంగ్జైటీకేం ఫీల్ అవ్వరండి. సో, స్కెడ్యూల్ వైస్‌గా చదివిచ్చి వాళ్ళని ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేపిచ్చి పేరెంట్స్ మీరు కాన్ఫిడెన్స్ బాగా బూస్టప్ చేసి ఎగ్జామ్‌కి పంపించండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థాంక్ యూ. బై బై.